మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే, తలకి ఏ కలర్ వేసుకుంటే వైట్ హెయిర్ కవర్ అవుతుంది. ఈ వైట్ హెయిర్తో ఇబ్బంది పడేవాళ్ళు చాలా మార్కెట్లో చాలా రకాలు మనకి పౌడర్స్ వచ్చాయి. కానీ చాలామందికి ఏది వాడితే బాగుంటుందో తెలియదు, అసలు ఎలా యూస్ చేయాలో తెలియదు. వాళ్ళ గురించి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దాని పేరు వచ్చేసి బ్లాక్ రోజ్ ఖాళీ మెహందీ అండి. ఇది బ్లాక్ వైట్ హెయిర్కి ఇది ఎలా యూస్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. అసలు చాలామందికి అండి హెన్నా పెడతారు. చాలామంది హెయిర్కి హెన్నా పెడతారు. హెన్నా పెట్టడం వల్ల హెయిర్ డ్రై అయిపోతుంది. మనకి చాలామందికి హెన్నా పడదు అండి. హెన్నా పడుతుందో లేదో తెలుసుకొని మీరు హెయిర్కి హెన్నా అప్లై చేసుకోండి. చాలామందికి హెన్నా పడక డ్రై అయిపోతుంది. ఈ విషయం తెలియక చాలామంది పెట్టేస్తూ ఉంటారు హెన్నాకి. ఆ హెన్నా కలుపుకునే విధానం కూడా రావాలండి. ఏది పడితే అది హెన్నాలో కలిపేసి పెట్టేసుకొని డ్రై అయిపోయాక బాధపడొద్దు. తెలుసుకొని ఏదైనా యూజ్ చేయండి. ఓకే, ఇది ఎలా కలపాలో చెప్తాను ఈరోజు. ఇది ఫస్ట్ ప్యాక్ కట్ చేసేసి బ్లాక్ పౌడర్ ఉంటుందన్నమాట. ఇందులో ఒక గిన్నెలో వేసుకొని మనకి చేతులకి తగలకుండా బ్రష్తో కలుపుకోవాలన్నమాట. అది ఎలా కలుపుకోవాలి? చల్లటి నీళ్ళు అయితే పోయకూడదండి. హాట్ వాటర్తోనే, హాట్ వాటర్ అంటే మసిలిపోయే వాటర్ కాదు, జస్ట్ గోరువెచ్చగా ఉన్న వాటర్తో పౌడర్ కట్ చేసేసి ఒక గిన్నెలో వేసుకొని ఒక బ్రష్తో కొంచెం వాటర్ పోస్తూ ఒక పేస్ట్ లాగా దీన్ని తయారు చేయాలన్నమాట. లూజ్గా కాదండి, ఒక పేస్ట్ ఎలా ఉంటుంది మనకి థిక్గా, అలాగే మనం ఇది కలుపుకోవాలి. కలుపుకొని చక్కగా మనకి ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉన్నాయో మనకి లోపల ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇలా పెట్టుకోవడం రాదు. అప్పుడు నేను ఏం చేయాలో చూడండి. చక్కగా ఇలా హెయిర్ ఉందా, ఇంత పాయలు తీయండి. ఇంత పాయలు తీసి చక్కగా ఇటు బ్యాక్ సైడు, ఇటు ఫ్రంట్ సైడు, ఇట్లా మధ్యలో చక్క బ్రష్తో చక్కగా వేసేసుకొని ఇది ఇలా ముడేసేయండి. నెక్స్ట్ అలా పాయిల్ మొత్తం తీసుకుంటూ చక్కగా అప్లై చేశాక ఒక పెద్ద దువ్విని తీసుకొని చక్కగా స్ట్రైట్గా దువ్వండి. దువ్వాక ముడి వేసేయండి. వేసేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత చక్కగా వాష్ చేసేసుకోండి. ఈ కలర్స్ ఇలాంటి డ్రైస్ వేసినప్పుడు మనం హాట్ వాటర్తో తలస్నానం చేయకూడదండి. కూల్ వాటర్తోనే మనం తలస్నానం చేయాలి. ఈ పౌడరు మనకి ఎంతకాలం తల మీద ఉంటుంది అంటారా? ఒక 15 డేస్ మాత్రమే ఉంటుంది. తర్వాత కలర్ కలుపుకొని వేసుకోవాల్సిందే. కానీ సిల్కీగా షైనీగా హెయిర్ బాగుంటుందన్నమాట. మనకి చక్కగా న్యాచురల్గా తయారు చేసిన పౌడర్ కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా వాడుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి 12 రూపాయలండి ఈచ్ ప్యాకెట్. మనకి హెయిర్ థిక్గా ఉన్న వాళ్ళకి ఒక ప్యాకెట్ అయితే సరిపోదు. ఈ గ్రే హెయిర్ లేకుండా, ఇది ఎవరైతే గ్రే హెయిర్ కాదండి, రెడ్గా ఉంటుంది కదా హెయిర్, అటువంటి వాళ్ళు కూడా వేసుకుంటే బ్లాక్గా కనపడుతుంది. 15 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా యూస్ చేస్తూ ఉంటే, అలా యూస్ చేస్తూ 2-3 మంత్స్ తర్వాత కొంచెం బ్లాక్గా అవుతుంది మన హెయిర్. చాలా బాగుంటుందండి. హాట్ వాటర్ అయితే కడగొద్దు. ఇది వేసుకున్న తర్వాత ఇది కలిపేటప్పుడు మాత్రం హాట్ వాటర్తో కలపాలి. ఇది వాష్ చేసేటప్పుడు మాత్రం కూల్ వాటర్తోనే వాష్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అదే. బాయ్.